10 మందికి అవగాహన కల్పించడం అనేటువంటి కార్యక్రమంతోనే మనం ముందుకెళ్తున్నాం. ఇదే వేదికపై క్రీస్తు దైవత్వం గురించి కొన్ని సంవత్సరాలు ఎన్ని ఎపిసోడ్స్ మనం మాట్లాడుకుంటూ వచ్చామో మీకు తెలీదా? అయితే నిన్న మొన్న జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో, ఏదైతే ట్రిగ్గర్ అయ్యిందో 2 తెలుగు రాష్ట్రాల్లో, దాని గురించి అందరూ ఏమనుకుంటున్నారంటే మనమే దీనిని రేజ్ చేసి దీన్ని మనం ఒక కలవరానికి మనం గురి చేసాము క్రైస్తవ్యాన్ని అని అనుకుంటున్నారు. విషయం ఏంటంటే కర్నూలులో జరిగినటువంటి సభలలో నేను చాలా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చాను. మనం ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడుకుంటున్నాము, మనల్ని గౌరవించి మన మాట వినేవాళ్లను ఆలోచింపజేస్తున్నాం, అది కాదు ఒకసారి మీరు ఆలోచించండి అని. క్లారిటీ కొరకు నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇదే క్రమంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రసన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన దృష్టికి నేను ఎప్పుడో, మనందరికీ తెలుసు జాన్సన్ విక్టర్ గారు, జాన్సన్ అన్న గారు ఈ మధ్యలో ప్రభునందు నిద్రించారు తెలుసు. ఆయన ఉన్నప్పటి నుంచే నేను మాట్లాడుతున్న వాళ్ళతో, వీలైనప్పుడంతా మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం, ఈ ఎటర్నిటీ గురించి మాట్లాడదాం అని చెబుతూ వస్తున్నాను. వాళ్ళకి తెలుసు అది. నేను మన కర్నూలులో కూడా ఆ విషయం మెన్షన్ చేశాను. అయితే ఇది ఎందుకు మీకు క్లారిటీ ఇస్తున్నానంటే, అదే యూనివర్సిటీలో సహోదరులు సంతోష్ కుమార్ గారు, ఆయన ఒక డిప్యూటీ డైరెక్టర్, హీఈస్ ఫ్రమ్ మంగళగిరి, మనందరికీ తెలుసు. ఆయన గత 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా మనల్ని టార్గెట్ చేసి ఈ వేదికపై నుంచి మనం ఏవైతే మాట్లాడామో ఆ విషయాలన్నిటినీ ఖండించడంలో తప్పు లేదు, అది తప్పైతే తప్పు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఆయన ఎలా మన గురించి మాట్లాడాడో, ఏ అబద్ధాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడో ప్రజల మధ్య ఒకసారి మీరు చూద్దురు. అది మనకు ముందే తెలిసిన నేను సైలెంట్గా ఉన్నాను, ఏం మాట్లాడకుండా. కారణం తెలుసుకుంటారని. కానీ ఈరోజు అసలు ఈ కలవరానికి కారకులు మనమే అన్నట్టుగా కొంతమంది ఆలోచన కలిగి ఉండడంతో ఒక క్లారిటీ ఇవ్వడం కొరకు, ఓన్లీ ఫర్ క్లారిటీ పర్పస్, లేదంటే ఎప్పుడో నేను దీని గురించి నేను చూపించి మాట్లాడేవాడిని, కానీ క్లారిటీ కొరకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు సంతోష్ కుమార్ గారు మన గురించి, మనం మాట్లాడినటువంటి వీటి గురించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూడండి ఆన్ ద స్క్రీన్. ఇలా సిద్ధపడి 4 గంటలు చెప్పాడు ఒక ఆయన హైదరాబాద్లో ఈ పాఠాన్ని. ఒక ఆయన పేరు వంశీ. ఆయన ఎప్పుడైతే ఆ పాఠం చెప్పాడో 2022లోనే నా ఛానల్లో ఉంటుంది చూడండి, ఆ 4 ఎపిసోడ్స్ కి కౌంటర్లు ఇస్తూ నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. ఆర్మూర్ వాళ్ళు అడిగారు నన్ను ఇదే కౌంటర్లో, అక్కడ చెప్పాను. ఆర్మూర్ అంటే నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఒక ఆయన 4 ఎపిసోడ్లు మాట్లాడితే 4 ఎపిసోడ్లు దొళ్ళగొట్టేశాను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన మాట్లాడిన ఎపిసోడ్లన్నీ ఆయన ఛానల్లోంచి తీసేడు లేవు. అది 3 ఏళ్ల క్రితం జరిగింది. ఆయన ఛానల్లోంచి తీసేడు లేవు. అది 3 ఏళ్ల క్రితం జరిగింది. ఎందుకంటే నేను 4 ఎపిసోడ్లకి గట్టిగా కౌంటర్ ఇచ్చాక తిరిగి మరలా ఆయన మాట్లాడలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను అతిశయంతో చెప్పేది కాదు. ఒకవేళ మాట్లాడతాడండి, సబ్జెక్ట్ ఉందండి అంటే మరి ఇదే కట్టుకాలలో ఇదే వేదిక మీద ఏదైనా డిబేట్ లాంటిది ఏర్పాటు చేస్తే చిన్నబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ. సృష్టి పుట్టక మునుపు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? పరలోకం. తండ్రి అయిన దేవునికి పుట్టాడా? 100%. ఒక ఆయన పేరు వంశీ. మరి ఇదే కట్టుకాలలో ఇదే వేదిక మీద ఏదైనా డిబేట్ లాంటిది ఏర్పాటు చేస్తే చిన్నబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ. ఇప్పుడు ఈయన చెప్పినవనే అబద్ధాలే. అందులో ఎన్ని అబద్ధాలు చెప్తాను. ఒకటి, ఆయన 3 ఏళ్ల కిందట మాట్లాడేసరికి నేను విని బెదిరిపోయి ఉన్నవన్నీ తీసేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమీ వినలేదు, ఆయన మాట్లాడినట్టు కూడా నాకు తెలియదు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఈయన మాట్లాడుతున్నాడన్న సంగతి 10 మంది చెబుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, అటు కర్నూలుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూపించి, అంటే ఆయన టోటల్గా మాట్లాడిన సబ్జెక్ట్ నేను వినలేదు, అది వేరే సంగతి. కానీ ఈయన మాట్లాడుతున్నాడు మన పేరెత్తి అనేది మనకు వస్తుంది న్యూస్. అందువల్ల ఈయన మాటలేదో విని మనం భయపడిపోయి తీసేసామనేది శుద్ధ అబద్ధం. అది అబద్ధం అని తెలిసినా, అది 3 ఏళ్ల కిందటే మన దగ్గరకు వచ్చినా పట్టించుకోలేదు. మనం పట్టించుకోకపోవడానికి ఒకటే ఒక కారణం, మనకు ఈయన కంటే పైన ఉన్నటువంటి పెద్దవాళ్లతో ఒక ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్షిప్ ఉంది.
ఏదైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. అందువల్ల అది దెబ్బతినకూడదు. వాళ్ళతో ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను ఆ విషయం. చూశారుగా, నేను కర్నూలులో మాట్లాడాను, ఇంకొకటి అయితే నిజామాబాద్లో మాట్లాడాను, ఇప్పుడు లేటెస్ట్గా పాలకొల్లో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూస్తున్నారుగా. నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను, ఇంకొకటి దుమ్ము దులిపాను, ఏదో దులిపాడు మొత్తానికి. అది నాకు రావట్లేదు ఆ వర్డ్ ఏదో. తర్వాత ఓకే ఏదో ఒకటి దుల్లగొట్టాడు, రైట్. తర్వాత నేను మాట్లాడినప్పటి నుంచి ఆ మొత్తం ఎత్తేసాడు. చాలా వెతికాడట, అవి కనపడలేదు. ఎత్తేయడం ఏంటో, ఈయన వెతకడం ఏంటో. మనల్ని అడిగింటే పంపించేవాళ్ళంగా, సింపుల్. ఆ స్క్రీన్ మీద అంతా మన ఫోన్ నంబర్లు ఉంటాయి. అంటే ఒక ఊహ, ఒక భ్రమ. ఆ ఊహా ప్రపంచంలో బతికేస్తూ నా దెబ్బకే అన్ని మూసేసాడు, నా దెబ్బకే అన్ని. అసలు 4 గంటలు అంటున్నాడు పాపం ఆయన. 4 గంటలు కాదు మనం మాట్లాడేది, అవన్నీ లెక్క పెడితే చాలా గంటలు అవుతాయి, 40 గంటలు అవ్వచ్చు. బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్లో అలా స్క్రాల్ చేస్తే క్రీస్తు దైవత్వం అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ నిండా అవే 4 గంటలు కాదు, అవి 40 గంటలు. ఇదంతా మన పరిచర్యకు సంబంధించి ఆయన వేస్తున్నటువంటి ఆరోపణలు. ఇది తెలిసినా నేను సైలెంట్గా ఉన్నాను. పోనీ. మళ్ళీ ఇప్పుడేం చెప్పాడు పాలకొల్లు వెరీ రీసెంట్గా, అప్పటి నుంచి ఆయన మాట్లాడడం మానేశాడు దెబ్బకు. ఎన్ని జరుగుతున్నాయో తెలీదుగా. దీని గురించి క్లాసులు జరుగుతూనే ఉన్నాయి, సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్లో ఏమన్నాడు, లేదు మాట్లాడతానంటే డిబేట్కి రెడీ. అసలు డిబేట్ అనే పదం వాడిందే వాళ్ళు, పిలిచిందే వాళ్ళు. డిబేట్ పెట్టమని ఎవరిని ఆహ్వానించాడు, ఆర్గనైజ్ చేయమని ఎవరిని అడిగాడు? సంతోష్ కుమార్ గారు చెప్పండి. చిన్నబాబు గారు ఎవరు? పాలకొల్లు, నాకు తెలిసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గారు. దానికి చిన్నబాబు గారు ఏమన్నారు? రెడీ అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు మన గురించి ఇన్ని సంవత్సరాలుగా ఇలా మాట్లాడుతున్నాడు, మనం మౌనంగా ఉన్నాం. లేటెస్ట్గా మాట్లాడినటువంటి సభలో కూడా ఒక డిప్యూటీ డైరెక్టర్గా ఆయన మాట్లాడుతున్నాడు, మరొక డిప్యూటీ డైరెక్టర్ గారు స్టేజ్ మీదనే సాక్షిగా ఉన్నాడు. ఆ సభలను ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ గారు, యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు చిన్నబాబు గారు, నేను అరేంజ్ చేస్తాను అంటున్నాడు. ఇవన్నీ మీరు పబ్లిక్లో మాట్లాడినవే, ఎప్పుడు మా నోటీస్కి వస్తున్నవే. ఇప్పుడు పరిచర్యలో ఉన్నప్పుడు 10 మంది మనల్ని అడగరు, ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, మీరు మౌనంగా ఎందుకున్నారు? అసలు ఇంత విషయం కరెక్టేనా? మీరు నిజంగా విత్డ్రా చేసుకున్నారా? ప్రభు గురించి మీరు ఇంతకాలం చెప్పినవన్నీ మీరు వదులుకున్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కాకపోతే ఒకసారి ఆయన ఆన్సర్ చేయొద్దు. ఆయన అంటున్నాడు కదా, 3-4 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను నేనని. అందుకు కర్నూలు మీటింగ్స్లో నేనేమన్నాను, మాట్లాడుదురు కానీ మీ పైన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని రండి. అది తప్పు కాదే. రండి, మాట్లాడడానికే నేను రెడీ. ఎప్పటి నుంచి అడుగుతున్నాను, మాట్లాడదాం, కూర్చొని మాట్లాడుకుందామని. అదేదో మీరు అంటున్నారు, మీరు డిస్కషన్ అన్నా డిబేట్ అన్నా అది మీ ఇష్టం, ఏ ఓడైనా పర్లేదు. కానీ ఆ క్రమంలో నేను అన్నమాట, ఇప్పుడు అన్నారు కదా, పరలోకంలో యేసు ప్రభు పుట్టినవాడు 100% అని అన్నాడు. దాన్ని తీసుకొని నేను అన్నమాట, ఒకవేళ పరలోకముల్లో ఆయన పుట్టాడు అనేదే మీ స్టేట్మెంట్ అయితే, అదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, ఆ ఆర్గ్యుమెంట్ తప్పని చెప్పడానికి 2 నిమిషాలు చాలు అన్నాను. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరు నిలబడినా వాళ్ళకు కూడా 2 minutes అని చెప్పాను. దాని అర్థం రా చూసుకుందాం బస్తీ మేసేవాళ్ళని కాదు నా ఉద్దేశం. ఆ ఆర్గ్యుమెంట్ అంత వీక్ ఆర్గ్యుమెంట్ అని చెప్పడం. మా వేదన ఆ ఆర్గ్యుమెంట్పై, మా వాదన ఆ ఆర్గ్యుమెంట్పై. ఈరోజుకి చెప్తున్నాం, యేసు ప్రభు ఒకప్పుడు లేడు, ఉనికిలో, మధ్యలో వచ్చినవాడు, ఉద్భవించినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఎవరు చేసినా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం మనం. దాన్ని నువ్వు భౌతిక పరలోకం అంటావా, అభౌతిక పరలోకం అంటావా, పరలోకం అని నువ్వు ఏ పేరు పెట్టినా, మీ దృష్టిలో పరలోకం అనేది ఏదైనా మధ్యలో వచ్చాడంటే మాత్రం అది బైబిల్ వ్యతిరేకమైనది. దిస్ ఈస్ అవర్ కాన్సెప్ట్. దాని గురించి డిస్కస్ చేద్దామని ఆహ్వానించాం. విషయం ఏంటంటే, నేను అడ్రస్ చేసింది ఆయన ఒక్కడే. తర్వాత మన చీరాల సెమినార్ జరిగింది.
కొలసీ పత్రిక జరిగేటప్పుడు. నాకు గుర్తుండి 22 నుంచి 26 డేట్స్, 22 నుంచి 26. ఒకవైపు కొలసీ పత్రిక జరుగుతున్న 25వ తారీఖున నేను డైరెక్ట్గా సెమినార్ జరుగుతుండగా ప్రసన్నబాబు గారికి కాల్ చేశాను. చేసి నేను ఎందుకు స్పందించాల్సి వచ్చిందో మొత్తం ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అది ఆ రోజు ఆయనకి చెప్పడం జరిగింది. తను అర్థం చేసుకున్నాడు నేను ఎందుకు స్పందించాల్సి వచ్చిందో. అదే విషయం తండ్రి గారికి కూడా తెలియజేయండి అని చెప్పాను. ఖచ్చితంగా అని తెలియజేశారు. మనం ఎంత ఫెయిర్గా ఉన్నామో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఉపేందర్ గారిని మనం ఎందుకు ఆహ్వానించామో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక శాంపుల్గా ఫ్రెండ్లీ కూర్చొని మాట్లాడుకొని వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక్కసారిగా 2వ కీర్తన 7లో ఏముందో చూడు, 2వ కీర్తన 7లో ఉందేమో చూడంటే ఏముందో నేను చెప్పినా మీకు అర్థం కాదు, నాకు ఉపేందర్ గారి మీద కొంచెం నమ్మకం ఉంది, ఆయనైతే కొంచెం ఆలోచిస్తాడని, అందుచేత ఆయన నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అని చెప్పి ఉపేందర్ గారిని ఎందుకు ఆహ్వానించానో కూడా ప్రసన్నబాబు గారికి చెప్పాను. విషయం ఏంటంటే వీళ్ళు ఛాలెంజ్లు చేసినట్టుగా, వీళ్ళు డిబేట్లకు పిలిచినట్టుగా వీళ్ళు ఎవరు ఆయనకు చెప్పలేదు, తండ్రి గారికి చెప్పాల. పైనున్నోళ్ళకి వీళ్ళు చెప్పకుండానే డిబేట్లకు పిలిచారు, పైనున్నోళ్ళకి చెప్పకుండానే సవాళ్ళు చేశారు, పైనున్నోళ్ళకి చెప్పకుండానే 3 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ లోపల ఉన్నోళ్ళు. బయట ఉన్న నేను ఇదంతా ఎందుకు నేను స్పందించాల్సి వచ్చిందో నేను ఫోన్ చేసి చెప్పాను. వాట్ ఈస్ ద రైట్ ప్రోటోకాల్? అదే రోజు ప్రసన్నబాబు గారు మళ్ళీ నేను రాత్రికి ఫోన్ చేస్తాను ఉపేంద్ర గారితో కూడా మాట్లాడి అని చెప్పాడు. ఆ రోజు రాత్రి కుదరలేదు. నెక్స్ట్ డే ఆయనే మెసేజ్ పెట్టాడు, 26th ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. 26వ తారీఖున నేను మళ్ళీ ఫోన్ చేశాను, అప్పుడు హాస్పిటల్ ఉన్నానని చెప్పారు. మళ్ళీ సాయంత్రం ఆయనే కాల్ చేశారు. ఎస్ మేమందరం మాట్లాడుకున్నాం, ఉపేంద్ర గారిని మేము పంపిస్తాం, మీరు చక్కగా కూర్చొని మాట్లాడుకోండి, ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వండి తెలియజేశారు. ప్రతిదీ నేను వచ్చి కెమెరా ముందు వచ్చి మాట్లాడలేదే. కరెక్ట్గా 2 రోజుల క్రితం ఉపేంద్ర గారు కాల్ చేశారు నాకు, తనతో మాట్లాడాను. ఎంత చక్కగా ఆరోగ్యకరంగా ఒక పెద్దరికంగా ఒక మంచి వాతావరణంలో మేము మాట్లాడుకున్నప్పుడు మరి ఆయనే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు. ఆహ్వానించాను, త్వరలో మేము కలుస్తున్నాం, మాట్లాడతాం, మన వర్షన్ ఏంటో తనకు తెలియజేస్తాం, మన స్టాండ్ ఏంటో తెలియజేస్తాం, మన ఉద్దేశం ఏంటో తెలియజేస్తాం. ఫోన్లో కూడా నేను చెప్పాను ఇది యాక్చువల్ పరిస్థితి అని. తనకు అర్థమైంది, మన ఇంటెన్షన్ ఏంటో తనకు అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే ఇంత పెద్దరికంగా ఆరోగ్యకరంగా మాట్లాడుకునే స్కోప్ మన మధ్య ఉన్నప్పుడు ఈ మాటలు ఏంటి? ఒకసారి మళ్ళీ కర్నూలు మీటింగ్ మీరు చూడండి, లైవ్లో ఇప్పటికి అట్లే ఉన్నాయి. ఎవరిని నేను అమర్యాదగా మాట్లాడలేదే, చూసుకుందాం అని అనలేదే. ఆ ఆర్గ్యుమెంట్ తప్పని చెప్పడానికి 2 minutes చేయాలన్నాను అంతే. మళ్ళీ ఈరోజు మరింత స్పష్టత ఇస్తున్నాను. నేను అడ్రస్ చేసింది ఒక ఆయననే, ఎందుకంటే ఆయన నన్ను ఆహ్వానిస్తున్నాడు కనుక ప్రేమతో, అందుకు స్పందించాను. ఇప్పుడు మాట్లాడకపోతే ఏమన్నాడు మీరే చెప్పండి? మాట్లాడకపోతే ఏమన్నాడు? మాట్లాడడం మానేశాడు. అప్పటి నుంచి మాట్లాడమే మానేశాడు. మాట్లాడకపోతే ఒక తంట, మాట్లాడితే ఇంత మంట. మాకు ముందేనా చెప్పాలి, పైనున్నోళ్ళ గురించి కాదు వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు కింద, మేము అంటాం కానీ నువ్వు అనిపించుకో, నువ్వు మాత్రమే మాట్లాడకూడదంటే అయిపోయి దెబ్బకు స్క్రీన్ మీద ఒక చిన్న డిస్క్లైమర్ వేస్తే అయిపోయాయి. అందరూ పరిచర్యలో ఉన్నాం, 10 చోట్ల తిరుగుతుంటాం, 10 మంది అడుగుతారు ఏంటి 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 అని అడిగినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి నో తెరిచి ఆన్సర్ చెప్పొద్దు. మీరు ఈ సంఘస్థులుగా కాకుండా జనరల్గా చెప్పండి, నేను స్పందించడం న్యాయమా కాదా, కరెక్టా కాదా? ఎక్కడైనా నేను అమర్యాదగా, ఎక్కడైనా సంస్కారహీనంగా మాట్లాడన్నా ఈ రోజు వరకు టిల్ నౌ? మీ అందరికి తెలియదేమి కాదు, ఎప్పుడు మన పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతాం. నోరు తెరిచి మాట్లాడామంటే సిచ్యువేషన్ అక్కడ వరకు వచ్చిందని. ఇది క్లారిటీ కొరకే. విషయం ఏంటంటే నేను కర్నూలులోనే క్లారిటీ ఇచ్చాను. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ క్లారిటీ ఇప్పుడు ఇవ్వడం కాదు, కర్నూలులోనే ఇచ్చాను. ఒక మనిషికి నేను అడ్రస్ చేస్తూ చెబుతున్నటువంటి విషయం అంటే అందరూ బయటికి వచ్చి నన్ను అంటావా నన్ను అంటావా నన్ను అంటావా నన్ను అంటావు. ఎవరిని అన్నాను, ఎప్పుడు అన్నాను? ఒకంతకు మంచిగా జరిగింది అనుకుంటున్నా. ఎందుకు? ఎవరి వర్షన్ ఏంటి ఇప్పుడు అంతా బయటకు వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అందరూ వాళ్ళే చెప్పుకుంటున్నారు వచ్చి. అందరిని బట్టి దేవునికి స్తోత్రం.
20 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తుంది నీ చేతిలో 2 నిమిషాలు ఓడిపోవడానికి కానీ ఒక అన్నగారు అంటారు. నేను ఎప్పుడు అన్నాను మిమ్మల్ని? అసలు మీ వర్షన్ అది అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు గౌరవనీయులైన అన్నగారికి నేను ప్రేమతో వందనాలు చెబుతున్నది, అసలు మీ వర్షన్ ఇది అన్న సంగతే నాకు తెలియదు మీరు చెప్పేంతవరకు. ఎవరికి వాళ్ళు నన్ను అంటావా ఇప్పుడు నేను కూర్చొని ఇంతకు వీళ్ళు ఏమంటున్నారో వినాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వర్షన్ ఏంటో నాకు తెలియదు యాక్చువల్లీ. ఎందుకంటే వ్యక్తులతో కాదు కదా మన పోరాటం. మా పరిశోధనలో ఇవన్నీ వాక్య వ్యతిరేకమైనవి అని తేలింది. అది ప్రజలకు చెప్తున్నాం. మూడు 4 సంవత్సరాల నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే మనం సైలెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద జోక్ ఏంటంటే, ఇక్కడ డిబేట్ పెడతానని చేయెత్తిన చిన్నబాబు గారే నాకు ఇప్పుడు బుద్ధి పాఠాలు చెబుతున్నాడు. ఏమన్నా చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఇంకా డిబేట్లు, గొడవలు, ఎల్లర్లు ఇవన్నీ ఎందుకంటే చెప్పండి. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం 7వ వచనం గురించి చక్కగా మీరు వివరించి ఒక ఎపిసోడ్ 1, 2, 3 ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయో అన్ని ఎపిసోడ్ ద్వారా 66 పుస్తకాల్లో వ్రాయబడిన విషయాలన్నిటినీ క్రోడీకరించి చెప్పి ఇది దావీదు గురించి చెప్పబడుతుందా, రాజుల గురించి చెప్పబడుతుందా, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుందా, దీని విషయాన్నంతటిని మీరు చక్కగా మీరు వివరణగా చెప్పేశారనుకో, ఇంకా డిబేట్లు, గొడవలు, ఎల్లర్లు ఇవన్నీ ఎందుకంటే నాకు అసలు ఏం అర్థం కావట్లా. అరిచింది వాళ్ళు, పిలిచింది వారు, డిబేట్ అనింది వారు, పెడతాననింది వారు, సరే అన్నాను లాస్ట్లో, అంతే. అలా ఎలా అంటావు నాకు పాఠాలు చెప్తే ఎలా? అది మీరు చెప్పుకోవాలి. ఈ అల్లర్లు, ఈ డిబేట్లు ఇవన్నీ ఎందుకని మీ వేదికపై ఎవరైతే అన్నారో ఆయనకు చెప్పండి, నాకు చెప్తారేంటి? ఇప్పుడు చిన్నబాబు గారు మాట్లాడుతూ ఈ డిస్కషన్లు ఎందుకు మీరు మాట్లాడి యూట్యూబ్లో పెట్టేయచ్చు కదండి. ఆ యూట్యూబ్లో పెట్టిన వాటికే సంతోష్ కుమార్ గారు మాట్లాడింది, కానీ కొత్తగా మాట్లాడేది ఏముంది? ఆల్రెడీ ఉన్న వాటికే కదా ఆయన ఇవి తప్పని మాట్లాడుకుంటూ కౌంటర్ వేసింది. అందువలన ఇప్పుడు కొత్తగా మాట్లాడాల్సిందేం లేదు, వెదుకుడి దొరుకున్నాం. అందువలన దీని అంతటి కారకులు ఎవరు? కలవరానికి కారకులు ఎవరు? నేను ఒక్క మాట అన్నందుకు అందరూ వచ్చి మూకుమ్మడిగా మీదికి వచ్చేసారు, బాగానే ఉంది. సంవత్సరాల తరబడి మీరందరూ చేస్తుంది అదేగా. డిబేట్లన్నీ, డిస్కషన్లన్నీ ఓపెన్గా స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడుతుంది. మేము ఎప్పుడు పెద్దగా చేయలేదే, చేయకూడదని కాదు నా పాయింట్. ఈరోజు కూడా ఈ క్లారిటీ ఎవరెవరైతే విషయం తెలియక మాట్లాడుతున్నారో వారి కోసం, విషయం తెలియక మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం ఈరోజు ఈ ప్రజలందరికీ ఇచ్చినటువంటి క్లారిటీ ఏదైతే ఉందో అది ఆ యూనివర్సిటీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎప్పుడో ఇచ్చాను. ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా దయచేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి క్రింద ఉన్నటువంటి వారు దయచేసి మీరు ఏదైనా సవాలు చేసే ముందు, ఆహ్వానించే ముందు, ఈ డిబేట్లు, వేదికలు ఇవన్నీ మాట్లాడే ముందు మీకు పైన పెద్దవాళ్ళు ఉన్నారని తెలుసుగా, వాళ్ళకు ఒక మాట చెప్పండి. ఇలా మేము ఆహ్వానించబోతున్నాము, ఇలా సవాల్ చేయబోతున్నాము, ఇలా డిబేట్కి పిలవబోతున్నాము, వాళ్ళకి చెప్పండి. వాళ్ళ గైడెన్స్లో ముందుకెళ్తే బాగుంటుంది. మీరు కింద నుంచి పిలుస్తారు, పేర్లు ఎత్తి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చెప్పేస్తారు, నోటికి వచ్చిన అబద్ధాలన్నీ ప్రకటించేస్తారు, దులిపేసాము, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాము, ఇంకేంటిది ఎత్తేసారు. నిత్యత్వం గురించి మాట్లాడడం ఎప్పుడు మానేసాం? సంపూర్ణత్వం గురించి మాట్లాడడం ఎప్పుడు మానేసాం? అందుచేత ఈ ప్రయాణములో ఎదురైనటువంటి ఒక సందర్భం ఇది, ఒక సంఘటన ఇది. ఎవరితో మనకు శత్రుత్వాలు లేవు, ఎవరికి మనం విరోధులం కాదు. అందుచేత అందరు కూర్చొని వీలైతే ఎవరి వర్షన్, యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరి వర్షన్ ఏదైతే ఉందో అందరూ మాట్లాడుకొని ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామంటే వీఆర్ ఓపెన్ టు దాట్. దాని కొరకు ఒక మంచి ఎక్యూమెనికల్ కౌన్సిల్ ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. మాదిరికరంగా అందరం కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకునేటువంటి వాతావరణంలోనికి మనం వద్దాం అనేదే మన ప్రపోజల్. నువ్వా నేనా, సై అంటే సై, డి అంటే డి అనేటువంటి కాదు ప్రతిపాదన. మనందరం కూర్చొని మాట్లాడుకుందాం అనేది ప్రతిపాదన. ప్రేమతో కూర్చుందాం, చక్కగా మాట్లాడుకుందాం. అలాగాదు ఇలా చేద్దామని ఇంకొక ప్రతిపాదన ఏదో మీ దగ్గర ఉంటే ఎస్,
ఆ ప్రతిపాదన చేయండి, దాని గురించి కూడా ఆలోచిద్దాం. అంతేగాని సమాలోచనలు చేసి మాదిరికరంగా ఒక చక్కని సభను మనం ఏర్పాటు చేసుకుంటే, చర్చా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే అది 10 మందికి ప్రయోజనకరంగా ఉంటుంది కదా అనేది ఇక్కడ పాయింట్. లెట్ us pray, that will take place. ఓకే, అందరికీ క్లారిటీ వచ్చింది ఇక్కడ కూడా, అందరికీ ఎవ్రీబడి. దయచేసి ఎవరైనా దీని గురించి ప్రస్తావిస్తే మీ అందరూ ఆన్సర్ చేయడానికి కూడా మీ దగ్గర ఉందనుకుంటున్నాను. ఇప్పుడు విషయం మనం ఎందుకు నోరు తెరిచాము, ఎందుకు మాట్లాడాము అన్నదానికి మీ అందరి దగ్గర ఆన్సర్ ఉందని అనుకుంటున్నాను. ఆల్ రైట్, ప్రార్థన చేద్దాం.